ముందుగా 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, గార్నిష్ కోసం కొత్తిమీర తరిగి పక్కన పెట్టండి. చిక్కుడుకాయలు మీకు నచ్చిన సైజులో కట్ చేసి 2 టైమ్స్ వాష్ చేయండి. చిల్లీ ఫ్లేక్స్ కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఎండుమిరపకాయ ముక్కలు వేసి డ్రై రోస్ట్ చేయండి. లాస్ట్లో జీలకర్ర వేసి దాన్ని కళ్ళంలోకి తీసేయండి. ఆ తర్వాత అదే పాన్లోకి నూనె వేసి బాగా కాగనిచ్చి వెల్లుల్లిపాయ వేసి దోరగా వేగాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు వేసి వేగనివ్వండి. వేగాక ఆనియన్ ముక్కలు వేసి కొంచెం త్వరగా వేగడానికి లిటిల్ పించ్ సాల్ట్ యాడ్ చేయండి. చిల్లీని ఫ్లేక్స్ చేసుకుని పక్కన పెట్టి మరొక స్టవ్పై గిన్నె పెట్టి నీరు పోసి చిక్కుడుకాయలు వేసి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడకనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా ఫ్రై అయ్యాక ఉడికించిన చిక్కుడుకాయ ముక్కల్ని వడపోసి ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేయండి. ఇది ఇలా వేగుతూ ఉండగా దీనిలోకి ముందుగా సిద్ధం చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ను వేయాలి. కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్ చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేయాలి. మంటను సిమ్లో పెట్టి 10 నిమిషాలు మూత వేసి ఆ తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర వేసి లో ఫ్లేమ్స్ మీద మగ్గనివ్వండి.